హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి ఐస్ విత్ ఏ డెడ్లీ లేడీ ప్రియా ఉంది కదా. సో ప్రియా బాయ్ ఫ్రెండ్ ఉన్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఆ రోజే ఎందుకు తీయలేదంటే ఈ లొకేషన్ వచ్చేసి ఏదైతే గోడన్ ఉందో ఆ గోడ నుంచి కొద్దిగా దూరంలో అయితే ఉంటుంది గైస్. నాకు తెలియదు, నేను ఈ వీడియో తీసిన తర్వాత దాని తర్వాత ఇంకొద్దిమంది కనుక్కొని ఏంటి డీటెయిల్స్ అయ్యి అని మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ రూమ్ గురించి అయితే చెప్పారు. సో పలానా చోట పలానా గోడన్కి దగ్గరలోనే ఉంది, అక్కడ తన బాయ్ ఫ్రెండ్ అయితే ఉండేవాడు, అక్కడ నుండి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు అని చెప్పారు. సో దాని తర్వాత ఏం జరిగిందంటే నేను కనుక్కున్నాను ఏంటి ఎట్లా పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదో చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి, అంటే ఎవరో చుట్టుపక్కల పరిగెడుతున్నట్టు. సో కనుక్కున్న తర్వాత ఏం జరిగింది ఏంటన్నప్పుడు తెలిసిన మ్యాటర్ ఏమంటే, తనకేమైంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత వితిన్ ఒక 10 to 15 days తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ అబ్బాయిని కూడా చంపేశారంట ఇదే ప్లేస్లో, ఈ రూమ్స్లలోనే. అప్పటి నుంచి ఇక్కడే ఈ అబ్బాయి ఆత్మ కూడా ఉందేసి అని చెప్తూ ఉంటారు గైస్. సో ఈరోజు అయితే నేను సోలోగా వచ్చాను, ఎవ్వరు లేరు. ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత జస్ట్ వెళ్ళి చూసేద్దాము. ఇంకా మనం ఆ డౌజింగ్ రాడ్స్ అవన్నీ ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అక్కడ ప్లే చేద్దాము. ఇంకా దాని తర్వాత ఇక్కడ కూడా ఒకసారి మనం చూసేసుకున్నామంటే మ్యాటర్ ఏంటనేది క్లియర్ అవుతుంది. మళ్ళీ వచ్చినప్పుడు 2 చోట్ల షూట్ చేయొచ్చులే అనేసి ఈరోజు అయితే సోలోగా వచ్చాను. సో టెన్షన్ పడకండి, ఏం కాదు, నేను ఒక్కడనే ఉన్నా అని మీరేం బాధపడకండి, నా వెనకాల మీరు ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఏం జరుగుతుందని చూద్దాము. కుదిరితే ప్రియా బాయ్ ఫ్రెండ్, మనకు ప్రియా అంటే సమాధానం ఇవ్వలేకపోయింది, ప్రియా బాయ్ ఫ్రెండ్ అయినా మనకు సమాధానం ఇచ్చి ఆన్సర్లు ఇస్తాడేమో, చూద్దాం. లెట్స్ స్టార్ట్. లొకేషన్కి రాగానే చూడండి, గాలి అయితే విపరీతంగా వీస్తుంది. సో ఇదే అంట వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్న రూమ్స్ వచ్చేసి. ఏదో సౌండ్ వచ్చింది, రాగానే వెల్కమ్ పలుకుతున్నాడు మనోడైతే. సో ఇదేదో కట్టు ఉన్నారు చూడండి, ఉయ్యాల టైప్లో ఉంది. అసలు ఏంటిది, కింద ఏదో తెల్లగా పౌడర్ ఉంది ఫ్రెండ్స్. శబ్దాలు అయితే వస్తున్నాయి. హలో, ఇక్కడ ప్రియా వల్ల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ ప్రియా వల్ల బాయ్ ఫ్రెండ్ సోల్ ఉందా?
గైస్, క్లియర్గా ఏదో ఒక బొంగురు గొంతు వాయిస్ లాగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఏడుపు విన్నాను. ఆ ఏడుపు ప్రియా బాయ్ ఫ్రెండ్దేనా? ప్రియా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అంటే ఏదైనా ఒక చిన్న సిగ్నల్ ఇవ్వగలవా? నో రెస్పాన్స్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఉయ్యాల కోసం ఏమైనా వేసుకున్నారా కొంప తీసి, లేకుంటే ఎవరినైనా ఉరి వేయడానికి ఏమైనా ఇట్లా యూజ్ చేశారా అనేది అర్థం కావడం లేదు. నా చుట్టూ ఎవరో తిరుగుతూ ఏడుస్తున్నారు. నాకు క్లియర్గా వినిపిస్తుంది మీ ఏడుపు. మీరు ఎవరని తెలుసుకోవచ్చా? గైస్, ఏంటి ఇది? కదల్లా మెదళ్ళ తొండపిక. హైష్, ప్రశాంతంగా పడుకొని ఉంది పాపం, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? సో ఏంటప్ప ఇన్ని అరుగులు కట్టున్నారు? గైస్, ఇక్కడ ఏంటంటూ సిరంజిలు పడి ఉన్నాయి. గైస్, ఇక్కడ దేనికో సంబంధించిన బాటిల్స్ అన్నీ ఉన్నాయి. సిరంజిలు, బాటిల్స్. ఓ, ఓకే. మేకలకి సంబంధించిన మెడిసిన్స్ ఏమో ఉన్నాయి. మేకలు, ఆవులకి. అంటే ఇక్కడ చెప్పాను కదా, మార్నింగ్ టైమ్స్ అలా అలా కొంతమంది మేకలు వస్తూ ఉంటారు అనేసి. ఆ గోడౌన్కి దగ్గరలోనే కాబట్టి ఇక్కడికి కూడా వస్తూ ఉన్నట్టున్నారు. ఇక్కడేమో ఉండేసి వాటికేమో వేసినట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. అది ఎంత మటుకు నిజమా, ఎంత మటుకు అబద్ధమా అనేది మనకు తెలియదు. హలో,
ఏడ్చేది ఎవరో తెలుసుకోవచ్చా? నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఎవరు అనే విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తారా? ప్రియా వల్ల బాయ్ ఫ్రెండ్ ఆత్మేనా ఇక్కడ ఉండేది? ప్రియా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అందరు చెప్తున్నారు. బట్ నేను ఇందాక క్వశ్చన్ అడిగినప్పుడు అయితే మీరు ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఎవరు పాత గుడ్డలన్నీ పడేస్తున్నారు. గైస్, ఏదో డోర్ని కొట్టినట్టు శబ్దం వచ్చింది. హలో, డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే ఇక్కడ నేను చెప్పే పేర్లు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను రావడం మీకు ఏమైనా ఇష్టం లేదా? ఉన్నారా? నా మాట వింటున్నారా? మీరు నా మాట వింటూ ఉన్నా, నేను చెప్పేది మీకు అర్థం అవుతూ ఉన్నా, నాకు హెల్ప్ చేయండి. నాకు మీ గురించి ఈ స్టోరీలు మొత్తం విన్న తర్వాత మైండ్ పని చేయట్లేదు. అసలు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు, దేనికోసం చంపారు, అంతలా మీకు చంపుకునేంత కక్షలు ఏమొచ్చాయి అని తెలుసుకోవాలని నాకు క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. అందుకోసమే వస్తున్నాను. ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి, ఆ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్లోకి సౌండ్స్ అయితే వస్తున్నాయి. గైస్, రూమ్ అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటబ్బా, ఎవరితో తెల్లటి టవాలు ఉన్నది. ఇక్కడ నాకు ఒక తెల్ల టవాల్ కనిపిస్తుంది.
క్లియర్గా ఎవరు ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. హలో, మీరు ఏడుస్తున్నది ఎవరు అని తెలుసుకోవాలనే ఆరాటంతో ఉంది. బట్ మీరైతే జస్ట్ ఏడుస్తున్నారు కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఓ కూల్, రిలాక్స్ రిలాక్స్ గైస్. ఏంటబ్బా ఇది ఒక్కటే పాకులాడుతుంది. ఇంతసేపు నుంచి లేదు, ఇప్పుడు వచ్చింది గబ్బిలము. ఓ రిలాక్స్ రిలాక్స్ కూల్ గబ్బిలం. ఈ గబ్బిలం రూపంలో ఎవరైనా వచ్చారా? ఓ మీదికి వస్తుంది. గబ్బిలం రూపంలో వస్తుంది అంటే అది ఏమో తెలియదు మనకి. బట్ ఇంతసేపు అయితే లేదు, సడన్గా ఇప్పుడే వచ్చింది. ఓకే, మీరు ఎవరనేది ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. గైస్ ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. Guys. గైస్ పిక్చర్ క్లియర్గా ఇక్కడ నిలబడుకొని ఉండింది. ఇదేంటిది కింద ఏదో పేసి కప్పినట్టు పెట్టారు. గైస్ ఇదేదో స్పెసిఫిక్గా బండ తీసి పైన ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. బయట ఏదో శబ్దాలు వస్తున్నాయి. గైస్ ఇక్కడ చూడండి, పేరు స్వాతి చంద్రన. ఇక్కడ స్వాతి చంద్ర అనే ఒక పేరుంది. చంద్ర అనే పేరు అయితే నేను అక్కడ మిల్ దగ్గర కూడా చూశాను. చంద్ర ఎవరని తెలుసుకోవచ్చా? చంద్రనేనా ప్రియా బాయ్ ఫ్రెండ్? ప్రియా బాయ్ ఫ్రెండ్ ఏమైనా చంద్ర? ఓకే, ప్రియా బాయ్ ఫ్రెండ్ ఏమైనా చంద్ర అయితే. బట్ ఇక్కడ మరి స్వాతి అని ఎవరో ఇంకొక పేరుంది. సో గైస్ క్లియర్గా చూడండి, ఇక్కడ స్వాతి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ప్రియా బాయ్ ఫ్రెండ్ ప్రియా బాయ్ ఫ్రెండ్ చంద్ర అని క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నావు. బట్ స్వాతి అనేది ఎవరు అని తెలుసుకోవచ్చా? ఇదేదో మళ్ళీ నాకు కొత్త ట్విస్ట్లా అనిపిస్తుంది.
గైస్ ఎవరో మళ్ళీ అమ్మాయి ఏడుపులా అనిపిస్తుంది. చూడండి ఎవరు ఇక్కడ సడన్గా లేడీ స్పిరిట్ ఏమన్నా వచ్చిందా? ప్రియా వచ్చిందా లేక స్వాతి వచ్చిందా? ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు మైండ్లో క్వశ్చన్ మార్క్ రన్ అవుతుంది. ఏంటంటే ఆ అమ్మాయిని వాడు చంపేశాడు అన్నారు కదా, ఇక్కడ ఏదో స్వాతి వెయిట్ చంద్ర అని ఉంది. నేను ఇది ఎవరైనా బయట రాశారు, బయట వాళ్ళు ఎవరన్నా రాసి ఉండొచ్చులే అని అనుకుంటున్నాను. బట్ మనం అడగగానే చంద్రాన అంటే ఏదో కొన్ని శబ్దాలు వచ్చాయి రిప్లై ఇచ్చినట్టుగా. దాన్ని బట్టి ఏమనుకుంటున్నానంటే స్వాతితో ఏమన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకొని మనోడు ఆస్తి కొట్టేసి మొత్తం సెటిల్ అవుదాంలే అనేసి ఏమన్నా వాళ్ళ తండ్రిని అమ్మాయిని చంపేశాడంటారా? కొత్త క్వశ్చన్ మార్క్, వేరే లెవెల్ ఉంది. నిజమేనా? అవునా? నాకున్న డౌట్ నిజమేనా? ఇక్కడ ఎవడొస్తున్నది ఎవరు అని క్లారిఫికేషన్ ఏమాత్రం కూడా రావట్లేదు. చంద్ర ఆత్మ ఉందా అంటే రిప్లై ఇస్తున్నారు. చంద్ర, ఇన్ కేస్ నువ్వు ఉన్నావు అంటుంటే నేను ఇంకోసారి నిన్ను చూడొచ్చా? ఇందాక నిన్ను చూశాను నేను, మళ్ళీ ఇంకొకసారి వచ్చి అసలు జరిగిన విషయం ఏంటనేది క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతావా? ఇస్తావా? ఇదే ఈ సౌండ్స్, ఈ సిగ్నల్స్ నువ్వు నాతో మాట్లాడనీకా, లేకుంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని? ఓ నేను వెళ్ళిపోవాలని చేస్తున్నావా ఇవి? నీకు నీ స్టోరీ చెప్పడం ఇష్టం లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాని అయితే నేను అడిగాను, తనను మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. తన ఆత్మ అయితే అక్కడే ఫ్యాక్టరీలో తిరుగుతూనే ఉంది. ఇంకా నాకు ఇప్పుడు ఇక్కడ నీ సోల్ కూడా ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. బట్ నాకు పేరు చదవగానే కొత్తగా వింతగా లేడీ అరుపులు, గజ్జలు వినిపించాయి. మీరు ఇక్కడ ఒక్కరున్నారా ఇద్దరున్నారా తెలుసుకోవచ్చా? ఈ రూమ్లోంచి కొద్దిగా యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. గైస్, ఇది ఏంటప్పా? ఇది చూడండి, ఇది కట్టేస్తున్నారు. ఓకే, నాకు అర్థమవుతుంది ఈ రూమ్లోనే ఉంది అని. బట్
మీరు ఒక్కరే ఉన్నారా లేక ఇద్దరు ఉన్నారా, లేకుంటే నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా కూడా ఉందా? ముగ్గురు ఉన్నారా ఇక్కడ? సో ప్రియా కూడా ఏమన్నా ఇది కూడా మందే కదా ప్రాపర్టీ, చూసుకొని వెళ్దాంలేని ఏమన్నా వచ్చిందా, లేకుంటే స్వాతి అనే అమ్మాయి కూడా నిజంగా చనిపోయిందా అనేది అర్థం కావటం లేదు. ఇది కూడా ఎందుకంటే సడన్గా ఇప్పుడు వచ్చింది లేడీ వాయిస్, అంటే ఏడుపు గజ్జల సౌండ్ అయితే వినిపించింది. మీకు ఎంత మటుకు వినిపించిందో నాకైతే తెలియదు, నాకైతే ఇక్కడ క్లియర్గా వినిపించింది. సో గోప్రోలో సమ్ టైం వచ్చేసి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది వాయిస్ అయితే. గైస్ చూడండి, ఇక్కడే ఉన్నా చూడండి, ఇక్కడే ఉన్నది. మీరు ఇక్కడే నా పక్కనే ఉన్నారు, నాకు చాలా క్లియర్గా ఫీల్ కలుగుతుంది నా చుట్టూ ఎవరో ఉన్నట్టు. ప్లీజ్ మీతో కమ్యూనికేషన్ చేయడానికి నాకు ఏదైనా ఒక మార్గం చూపిస్తారా? మీ స్టోరీ తెలుసుకోవాలి. చాలా అంటే చాలా కదులుతుంది చూడండి. కదులుతుంది. ఇప్పుడు దాన్ని ఎవరు కదిలిచ్చారు? కొంప తీసి గాలి కంటే ఇది కూడా కదలాలి కదా. ఓకే, నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి భయపడించాలని చేస్తున్నారు. గైస్ ఎవరిదో ఇక్కడ షర్ట్ ఉంది. బ్రో చంద్ర బ్రో, దిస్ ఈజ్ యువర్ షర్టా? నీదేనా షర్ట్? గైస్ ఇక్కడ కూడా చూడండి, ఏదో అచ్చర్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో చేతి అచ్చర్లు ఉన్నాయి. ఇక్కడ గైస్ హలో, ఒక చంద్ర ఆత్మ ఉందో లేకుంటే మిగతా ఆత్మలు ఉన్నాయో నాకైతే తెలీదు. బట్ మీరు ఖచ్చితంగా నన్ను భయపడించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే విధంగానే చేస్తున్నావు. నేను ఈరోజు వెళ్ళినా సరే మళ్ళీ వస్తాను ఖచ్చితంగా. ఇక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు చనిపోయారో అని మాట్లాడాలి, తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు అయితే నేను చేస్తాను. త్వరలోనే మళ్ళీ ఇక్కడికి నేనైతే వస్తాను. సో వచ్చి కంపల్సరీగా మీతో అంటే మాట్లాడగలిగి ఉండే అవకాశం ఉండే
నేను పరికరాలు తీసుకొని వస్తాను, తీసుకొచ్చి మీతో మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఏదో సంచి పట్ట చిక్కున్నారు. ఓకే, మీరైతే హ్యాపీగా ఇక్కడే ఉండండి. త్వరలోనే వచ్చి కలుద్దాం మళ్ళీ మనము. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా డౌసింగ్ కార్డ్స్ అయితే బుక్ చేశాను, అవి ఇంకా రాలేదు. అవి రానికి దగ్గర దగ్గర ఒక 10 రోజుల టైం అయితే పడుతుందంట. ఇంకా మనకు వచ్చిన వెంటనే కంపల్సరీగా సో అక్కడ మనకు ఏదైతే గోడౌన్లో మనం అనుకున్నామో అక్కడ ప్లస్ ఇక్కడ రెండిట్లో నేనైతే డౌసింగ్ కార్డ్స్ ఆడతాను. అలాగే కుదిరితే ఓజో బోర్డు కూడా నేను ఆడడానికి ట్రై చేస్తాను. సో ఓజో బోర్డు గేమ్ కూడా మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అని చెప్తారు. మనం ఇంటరాక్ట్ అవ్వడానికి వాటితో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మనకు కూడా ఏమనేది తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మనకు అక్కడ స్వాతి చంద్ర ఈ స్టోరీ ఏంటి అనేది కూడా క్లారిఫికేషన్ కావాలి. సో వెయిట్ ఫర్ ద స్వాతి చంద్ర ప్రియా. లైక్ ఇది నాకు కొత్త రకం లవ్ స్టోరీ. లైక్ బేబీలో ఒక అమ్మాయి 2 అబ్బాయిలు కదా, ఇక్కడ ఒక అబ్బాయి 2 అమ్మాయిలు ఉన్నారు. ఇది బేబీ 2 అనుకుంటా. సో త్వరలోనే ఈ బేబీ 2 స్టోరీని అయితే మనం కనుక్కొని వాటితో కంపల్సరీగా ఏంటనేది చూద్దాం. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.